అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. సంపాదనకి ఏది కాదు అనర్హం అన్నట్టు వైన్, మైన్, శాండ్ కాకుండా ఇప్పుడు బుగ్గవంక బ్యూటిఫికేషన్ పేరుతో ఒక కొత్త సంపాదనకు తెరలేపిన టీడీపీ నాయకులు. ఏదైనా వర్కులు జరగాలంటే పారదర్శకంగా పత్రికల్లో యాడ్స్ ఇచ్చి టెండర్లు పిలిచి ఒక తేదీ నిర్ణయించి ఎక్కువ మంది ఆ టెండర్లలో పాల్గొనే విధంగా జరుగుతుంది. అది సాంప్రదాయం. అలా కాకుండా కేవలం తమకు నచ్చిన వారికే, తమ అనుచరులకే, తమ అనునయులకే కట్టబెట్టాలనే ఉద్దేశంతో 3,25,00,000కు సంబంధించిన బ్యూటిఫికేషన్, బుగ్గవంక బ్యూటిఫికేషన్కు సంబంధించిన వర్కులను 10 భాగాలుగా విభజించి కేవలం కడప నగరానికి చెందిన ఎమ్మెల్యే గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, అది మేము చెప్పడంలా, నిన్నటి పేపర్ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా వచ్చిన ఇది కావాలంటే చూడండి. ఇది దీంట్లో ఒంటిమిట్టకు సంబంధించిన ఒక కాంట్రాక్టరు 7% లెస్కు వేస్తే కానీ అతనికి నువ్వు ఏ విధంగా వర్క్ చేస్తావు మేము చూస్తాం, నువ్వు వర్క్ చేసినా కూడా నీకు బిల్లులు రానికుండా చేస్తాం అనే విజిలెన్స్ను పంపించి నీ పైన ఎంక్వైరీ చేపిస్తాం అని భయపెట్టి బెదిరించి స్వయంగా వారితోనే మేము వర్క్ చేయమనే విధంగా లెటర్ తీసుకొని వాళ్ళ అర్హత లేకున్నా కూడా ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి ఈ వర్కులు కట్టబెట్టడం జరిగింది. ఎక్కడైనా టెండర్లు పిలిచాలంటే పత్రికాముఖంగా 2 ప్రముఖ పత్రికలకు పబ్లిష్ చేసి ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనే విధంగా చేసి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఎవరైతే లెస్కు వేస్తారో వారికి టెండర్లు ఆ పనులు అప్పగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సాంప్రదాయానికి విరుద్ధంగా కేవలం తన అనుచరులు, తన అనుయాయులకు మాత్రమే పనులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు వారి అనుచరులకు ఈ వర్కులు చేయడం జరిగింది. మీకు ఇప్పుడే కాదు ఈ సాంప్రదాయం. గతంలో 2014 నుంచి 2019లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు కింద ఇదే నీరు చెట్టు కింద ఇదే సాంప్రదాయం. ఇప్పుడు కూడా మరి అదే సాంప్రదాయం. వైన్ అయిపోయింది, మైన్ అయిపోయింది, ఇసుక, మరి ఇప్పుడు కొత్తగా బుగ్గవంక బ్యూటిఫికేషన్. ఏదైనా సరే దోచుకో సంపాదించుకో అనేది అది ఇది. యాక్చువల్గా అయితే బుగ్గవంక బ్యూటిఫికేషన్కు సంబంధించి 3,25,00,000 రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ దగ్గర వెహికల్స్ ఉన్నాయి. ఏదైతే ఆ చొప్ప ఉందో అక్కడ క్లీన్ చేసేదానికి ఆ వెహికల్స్ ద్వారా చేపించవచ్చు. మహా అంటే 25 నుంచి 30 లక్షల రూపాయలు ఇదవుతుంది. దానికి వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ అనుచరుల సంపాదన కోసం మాత్రమే ఇది అదే పనిగా నిధులు తీసుకుని వచ్చి ఆ పనులను వాళ్ళకి కట్టబెడుతున్నారు. మీకు ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి మేము మిగిలించాలనే, పారదర్శకంగా చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా పేపర్లలో పబ్లిష్ చేసి ఈ టెండర్లు నిర్వహించాల్సిన బాధ్యత మీకు ఉందా? ఆ విధంగా చేయాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా ఒక దాతల ద్వారా స్వీకరించాలని కానీ నిఘా వ్యవస్థ కొరవడింది. కడపలో మొన్నటికి మొన్న బిల్టప్ సర్కిల్లో ఒక హత్య జరిగింది. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్లో ఒక హత్య జరిగింది. నిన్నటికి నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అని అంటున్నారు. మరి దానిపైన ఏం విచారణ కమిటీ వేశారో ఇంకా తెలియదు. అతను కడుపు నొప్పితో ఎందుకు నిఘా వ్యవస్థ అనేది కొరవడింది. కడపలో గతంలో సిటీ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు బైండింగ్లో కానీ లేకపోతే కాలువలు తీసే దీంట్లో కానీ డ్యామేజ్ అయినాయి. కడపకు ఎస్పీ గారు వచ్చిన వెంటనే మా మాజీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, నగర మేయర్ సురేష్ బాబు గారు ఇద్దరూ వెళ్ళి ఎస్పీ గారికి ఈ విధంగా కడప నగరంలో ఈ విధంగా సీసీ కెమెరాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది.
ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర కొడుతోంది. ఏంటంటే ఒక విందు సమావేశంలో కడప నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు వారి భర్త అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు డాక్టర్లకు ఒక ప్రైవేట్ హాస్పిటళ్లకు ఒక అల్టిమేటం జారీ చేశారంట. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ₹1,00,000 మీరు ఇవ్వాలా అని. ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ సాంప్రదాయం? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు వాళ్ళను? గతంలో ఏదైనా అవసరం వస్తే దాతల దగ్గర నుంచి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీడియా ముఖంగా కడప నగరంలో ఎక్కడైనా సరే ప్రముఖులు ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి అని ఒక విజ్ఞాపన చేస్తారే కానీ ఈ విధంగా అల్టిమేటం జారీ చేయరు. మీరు కావాలంటే, ఎందుకంటే మేము వేగ్గా మాట్లాడుతున్నామని మీరు అనుకోవద్దు. ఇదో చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఇది ఉంది. ఒక అల్టిమేటం జారీ చేసిన ఇది. గతంలో మీ ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? నేను సంపదను సృష్టిస్తాను తమ్ముళ్ళు, నాకు తెలుసు ఏ విధంగా సంపద సృష్టించాల్సింది, ఇంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొని వస్తాను అని చెప్పినారు కదా. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? P4 అనే విధానంలో ప్రజలను భాగస్వాములను చేయాలా అనే కొత్త విధానానికి ఆయన తెచ్చారు. ఆయన మార్గంలోనే ఇప్పుడు ఇక్కడ కడప ఎమ్మెల్యే గారు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా అల్టిమేటం జారీ చేసి? ఎక్కడైనా దాతలు తమంతకు తాము వచ్చి మేము ఇస్తాము అని చెప్పాలే కానీ ఇటువంటి సాంప్రదాయం కడపలో కొత్తగా, అంటే విత్తు ఒకటైతే చెట్టు ఒకటి కాదు కదా. మీ నాయకుడు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఏ అయితే బుగ్గవంక బ్యూటిఫికేషన్ సంబంధించిన టెండర్లు మీరు ఏకపక్షంగా ఒకరికి కట్టబెట్టారో అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ పారదర్శకంగా మీరు కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం ఎంత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.